అందరికీ నమస్కారం అండి. నేను ప్రసన్న ఆంజనేయులు, ప్రజ్వల్ సీడ్స్ సేల్స్ ఆఫీసర్ని. ఈరోజు వచ్చేసి మనం 18వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరంలో ఉన్నాము. ఇది వచ్చేసి మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ R&D అండి. ఈరోజు వచ్చేసి ఉభయ కృష్ణా జిల్లాలు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం డిస్టిక్ నుంచి మనకి దాదాపు ఒక 40-50 మంది డీలర్స్ అందరూ మనకి రావడం జరిగింది. ఈరోజు అన్ని వెరైటీలు మన దాదాపు ఒక 50 నుంచి 60 రకాలు మనకి R&Dలో ప్రతి డీలర్ కూడా చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి నచ్చింది, ఆ ఏరియాకి సంబంధించింది వాళ్ళకి సరిపోయే వెరైటీలు చూడడం జరిగింది. చూసిన ప్రతి డీలర్ కూడా మనకి ప్రతి వెరైటీ కావాలి అన్నట్టుగానే వాళ్ళకి ప్రతి వెరైటీ నచ్చిందండి. ఈరోజు మనం రాబోయే రేపు జూన్కి వచ్చేసి ముందుగానే మనం టెస్టింగ్ చేసి 10 రకాలుగా టెస్ట్ చేసి మనకి మార్కెట్లో రావడం జరిగింది. సో రైతులకు కూడా వాళ్ళకి నమ్మకం కలగాలి, రైతుకు మంచి విత్తనం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డీలర్ కూడా వచ్చి వాళ్ళే నేరుగా చూసి తెలుసుకొని వాళ్ళు రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. మనం కూడా ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశంతో డీలర్ ముందు నమ్మే విధంగానే మనం ఇక్కడ R&D చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు చూశారు. సో చూడండి ఎంతమంది డీలర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి రకాలు, దాదాపు 60 రకాలు చూడడం జరిగింది. మన పక్కనే వచ్చి టమాటా, మన అన్ని రకాల వెరైటీస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. సో ఈ సంవత్సరానికి కానీ 2026 సంవత్సరానికి గాను ప్రతి రైతులు కూడా ఈ ప్రజ్వల్ సీడ్స్ అన్ని రకాలు ఉంటాయి, అన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఈ 26 సంవత్సరానికి కానీ ప్రతి రైతులు ఈ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి హైబ్రిడ్ విత్తనాలను ఎన్నుకొని లాభంగా ఉండాలని కోరుకుంటున్నాము. నెల రోజుల నుంచి యూట్యూబ్లో పిఎస్ ఏంజల్ అనే కంపెనీ వారు ఒక సెన్సేషనల్ వెరైటీని మార్కెట్లో మేము తీసుకొచ్చామని చెప్పి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఈ పిఎస్ ఏంజల్ని మేము లైవ్లో R&Dలో చూపిస్తామండి, చూస్తారా? ఇదొక ఛాలెంజ్ అని చెప్పి కంపెనీ వారు 18/5/2026 ఈ రోజున R&Dకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేము లైవ్లో ఈ ఫీల్డ్ చూస్తుంటే వాళ్ళు యూట్యూబ్లో చేస్తున్న 100% నిజమని నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం అండి. గమనించండి, 77 రోజుల ఈ పిఎస్ ఏంజిల్ మొక్కను గమనించండి రైతు సోదరులారా. ఆకులు ఏడున్నాయి రైతు సోదరులారా, మొత్తం కాయగా చూడండి రైతు సోదరులారా. గమనించండి, ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ చెట్టే కాదు, ఈ సాలు మొత్తం కూడా పిఎస్ ఏంజిలే. ఈ విధంగా వాళ్ళు మాటల్లో చెప్పిన విషయాన్ని చేతల్లో చూపించడం అనేది ప్రజ్వల్ కంపెనీ వారికే సాధ్యమని ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు. ఒక లావ్ వెరైటీలో మంచి వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి మనీ పచ్చి ప్లస్ ఎండుకాయ మనకు వచ్చిందండి. నడుకుల్లో చూసాను అంతకుముందు, సేమ్ అంతే, ఇంకా బాగుంది. దాని కాడ కూడా ఇంకా చాలా మంది రైతులు అడుగుతున్నారు దీన్ని, అందుకే అసలు దీని క్యారెక్టర్ చూద్దామని వచ్చాం. 334 వెరైటీ కింద మార్కెట్ లో అమ్మకం జరుగుతుంది. పచ్చికాయకి, పండుగాయకి, ఎండుగాయకి 3 రకాలుగా అమ్ముడుపోతుంది రైతు సోదరులారా. మార్చి ఫస్ట్ నాటారు కాబట్టి వాళ్ళకి 75 రోజులు అవుతుంది సుమారు. చూడండి సార్, మరి దానికి ఈ విధంగా బాగా కాసింది, మంచిగా ఉంది. ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని సంతోషంగా వేసుకోవచ్చు. 80 రోజుల పైరులో మనం ఇప్పుడు గమనిస్తున్న పైరులో దాదాపుగా 10 క్వింటాల కాయలు కనిపిస్తున్నాయి మాకు. రైతులకి పచ్చికాయ, పండుగాయ రెండింటికి ఉపయోగపడే ఈ పిఎస్ మనీ అనే ఈ హైట్ అనేది కూడా మినిమం 4.5 ఫీట్స్ పెరిగే గుణం ఉందంటే కాసుకుంటూ పెరిగే లక్షణాలు ఉండదు. ఇప్పుడు మనం ఇప్పుడు గమనిస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి పచ్చికాయ, పండుగాయ, ఎండుగాయ 3 రకాలుగా యూజ్ చేసుకునే మాధురి అనే నూతన హైబ్రిడ్ మిరప రకం. ఇంత డ్రై కండిషన్లో కూడా మేము గమనిస్తే నల్లి ప్రభావం కూడా చాలా తక్కువ ఉంది. అంటే నల్లిని కూడా తట్టుకొని, వైరస్ ప్రభావాన్ని తట్టుకొని ఈ వెరైటీ రైతులకి మంచి ఉపయోగకరమైన వెరైటీ అని మాకు అనిపిస్తుంది. ఒక నెల రోజుల్లో సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి కంపెనీ వారు ఈ వెరైటీని డెమో పూర్వకంగా రైతు సోదరులకు అందజేస్తామని తెలియజేస్తున్నారు. ప్రజ్వల్ సీడ్స్ వారిది R&Dలోకి వచ్చామండి. ఇది కొత్త వెరైటీ, ఋషి అనే వెరైటీ. చూడొచ్చు మీరు, కింద నుండి బ్రాంచెస్ వచ్చినాయి, దగ్గర కాపు. మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే దగ్గర కాపు అండి. చూడొచ్చు కాయలు కింద నుంచి కాపు కాసిందండి. ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో చూడొచ్చు మీరు. బ్రాంచెస్ కూడా వచ్చినాయి. మార్చి 1వ తారీఖు ఇది నాటడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నది 73 రోజుల క్రాపు. ఇక్కడ ఓన్లీ మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తోనే పండించడం జరిగింది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది R&Dలో.
కాపు కూడా చాలా చిక్కగా ఉందండి. ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళా పల్నాడు మార్కెటే కదండి, ఎక్కడ పెట్టినా సౌండ్ వచ్చే వెరైటీ ఒక ఋషి. మేము 75 రోజులు మేము చూస్తున్నాము. వెరైటీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. మెయిన్ అంటే ముడత బొబ్బర రెండు లేకపోతే ఏ చైనైనా కాసిద్ది. ఒక సంవత్సరం వేసారంటే మళ్ళీ ఖచ్చితంగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరే అడుగుతారు, ఏమంటే ఋషి వెరైటీ ఇవ్వండి, ఋషి వెరైటీ ఇవ్వండి నాకు అని చెప్పి. పిఎస్ ఋషి అనే ఈ నూతన హైబ్రిడ్ మిరప రకాన్ని మనం గమనిస్తే రైతు సోదరులారా, మొదల కాడ నుంచి కాసుకుంటూ పైకి గమనించండి రైతు సోదరులారా. ఇది 80 రోజుల పైరంట. చూడండి ఎంత హెవీగా బుట్టగా వస్తూ హెవీగా బ్రాంచెస్ని తీసుకుంటూ ప్రతి బ్రాంచ్లో కూడా విపరీతమైన కాపు ఉంది. గమనించండి రైతు సోదరులారా. మాకైతే దాదాపుగా 50 క్వింటాలు తగ్గకుండా దిగుబడి వస్తుందని అనిపిస్తుంది. దాదాపుగా 5-5.5 అడుగుల హైట్ పెరిగి పంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 50 క్వింటాల దాకా దిగుబడి వస్తుందని మాకు అనిపిస్తుంది. ఋషి మనం ఇప్పుడు గమనిస్తున్న వెరైటీ వచ్చేసరికి కేజీఎఫ్ అనే హైబ్రిడ్ మిరప రకం. ఇది లావుకాయ వెరైటీ అండి. ఇది పచ్చికాయ పండుగాయ రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెరైటీ వచ్చేసరికి ఆల్రెడీ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా ప్రతి మార్కెట్లో కూడా మంచి డిమాండ్తో ఆల్రెడీ ప్రజ్వల్ సీడ్స్ వారి ఈ కేజీఎఫ్ అనే వెరైటీ నడుస్తూనే ఉంది. ఈ వెరైటీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వేసిన రైతు సోదరులు దాదాపుగా 300 క్వింటాలు పచ్చికాయ కోసి మళ్ళా ఎండుగాయ దాదాపు 30 క్వింటాలు దాకా అమ్ముకున్నామని, మార్కెట్లో దాదాపు 20,000 దాకా ఎండుగాయ అమ్ముకున్నాము. పచ్చికాయ వచ్చేసరికి కేజీ 50 రూపాయల దాకా అమ్ముకున్నామని చెక్ చేసుకొని వెరైటీని అమ్మకం చేయడం కోసం R&Dకి రావడం జరిగింది. ఈ R&Dలో మనం గమనిస్తున్న మొత్తం కూడా ప్రజ్వల్ సీడ్స్ వారి R&D అనండి. ఇప్పుడు మనం చేస్తున్న వీడియోలు మొత్తం కూడా R&Dలో డిఫరెంట్ హైబ్రిడ్స్ని చెక్ చేసుకుంటూ చేస్తున్నాము. రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రజ్వల్ సీడ్స్ వారిది రాకెట్ అనే న్యూ వెరైటీ అండి. మల్చింగ్ షీట్లో వేసింది, ఆర్గానిక్ మీదే పండించిన వెరైటీ పండిస్తున్నారండి R&Dలో. ఇక్కడ మంచి కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుంది. పై వరకు కూడా చూడొచ్చు. ఇప్పుడు 75 రోజుల క్రాపే దగ్గర 3 అడుగుల వరకు హైట్ ఉంది. ఈ వెరైటీ కూడా చూడటానికి గల కారణం ఏంటంటే, ముందు మనం చూసిన తర్వాతే మనకి నచ్చిన తర్వాతే రైతులకి ఇవ్వాలన్న కాన్సెప్ట్లో మనం మదనపల్లి వచ్చి చూసి మాకు నచ్చింది కాబట్టి ఈ స్టాక్ మన దగ్గర అందుబాటులో ఉంది, రైతులకు ఇస్తే మంచి దిగుబడి తీసుకుంటారని చెప్పేసి మనం చూసి మీకు చెప్పడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళందరూ ఈ వెరైటీని కంపల్సరీగా వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పంట కాపు చాలా స్పీడ్గా వస్తుందండి. మిగతా వెరైటీలతో ఈ వెరైటీ పక్కన వేస్తే రైతు ఈ వెరైటీని బాగా ఇష్టపడతాడు. మెరుగైన విత్తనం అండి ఇది. ఎవరైనా సరే ఈ రేపు రాబోయే సీజన్లో ఈ ప్రజ్వల్ సీడ్స్ వారి ఏంజల్ అనే విత్తనం వేసి అధిక దిగుబడులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రైతు సోదరులందరికీ మరోసారి ఏంజల్ గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఆల్రెడీ ఇది యూట్యూబ్లో చాలా వరకు ఫార్మర్స్కి రీచ్ అయిందండి. ఓకే, మళ్ళీ ఎండి గారు చెప్పారు మొన్న, సార్ మన R&Dలో కూడా చాలా బాగా ఉందండి, నాటేసిన తర్వాత 35 రోజులకే బాగా కాయబడి బాగుంది, ఇది 3 కోతల్లో కోసుకోవాలని చెప్తున్నారు. అలా అప్పుడైతే రైతులకి బాగా దిగుబడి వస్తుంది. దగ్గరగా మనం ఆల్రెడీ యూట్యూబ్లో చూసినట్టుగానే 50 క్వింటాల వరకు ఇది దిగుబడి వచ్చిందండి ఎండుగాయ. తర్వాత మనం అక్కడ మన ఫీల్డ్ వీడియోలో చెప్పింది నల్లరేగడి నేలలో అండి. ఇక్కడ మదనపల్లిలో మీరు చూస్తున్న నేల వచ్చేసి ఎర్ర నేల. చూపిండి సార్ ఎర్ర నేల ఏ నేలలో వేసామని. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం పెస్టిసైడ్ ఎక్కువ వాడకుండా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము డ్రిప్ ఎరువులు ఇచ్చి డ్రిప్ ద్వారానే ఇది చేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు చెట్టు కాయలు కూడా చూడొచ్చు. ఓకే, ఎలా ఉందా అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. అది కూడా మేము కూడా చూద్దామని ఇంత దూరం వచ్చాం అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు కూడా చెట్టు పీకి చూపించడానికి గల కారణం కూడా అదే. అంటే మనం చెప్పింది రైతులు నమ్మారు. మళ్ళీ ఒకసారి చూపించి డీలర్ మహాసభ్యులందరూ కూడా దగ్గర 30 మంది అక్కడ నుంచి మన కృష్ణా డిస్టిక్ నుంచి, గుంటూరు నుంచి, పల్నాడు నుంచి, ప్రకాశం నుంచి అందరు రావడం జరిగింది. ఎందుకంటే మనం ఏదో యూట్యూబ్లో వీడియోలు తీసుకుని సేల్ చేస్తే రైతులు మళ్ళీ రావాలి కదా మన దగ్గరికి. ఇప్పుడు ప్రజ్వల్ సీడ్ వారిని నమ్మాలి, డిస్ట్రిబ్యూటర్ నమ్మాలి. అందుకని చెప్పేసి మన కళ్ళతో చూసి రైతులు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ట్రస్ట్. R&D విజిట్కి వచ్చామండి. మరి 30 మంది డీలర్స్తో ఖమ్మంపాడు అనే విలేజ్లో మరి రైతు నవంబర్లోనే వదిలేశాడు. మరి నవంబర్లో వదిలేస్తేనే కూడా ఆయనకి 35 క్వింటాలు వచ్చిన మాట మీ అందరికీ అది నగ్న సత్యం.
మరి మనం ఏదో యూట్యూబ్లో ఏదో ఎడిట్ చేసి పెట్టడం కాదు. మీకు కూడా తెలుసు, పెనంచిపల్లి పక్క గ్రామం అయినటువంటి ఖమ్మంపల్లిలో భిక్షమయ్య అనే రైతు వేసాడు, మనందరికీ తెలుసు. నవంబర్లో నేను మందు కొట్టకుండా వదిలేస్తేనే మరి 35 క్వింటాలు దిగుబడి తీశానని చెప్పి ఎంత ఆనందంతో ఉన్నాడు. మరి అలాంటి విత్తనం ఇది ఒక సామాన్య రైతు వేసినా కూడా ఇది అధిక దిగుబడి తీసుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సిన పని ఒకటే, కొంచెం ఫస్ట్లో మొక్కను పెంచుకోవాలి. రెండోది 3 కటింగ్లు చేసుకోవాలి. అప్పుడు 50 క్వింటాలు కన్ఫామ్గా వస్తుంది. దాదాపుగా మేము ఇక్కడ 12 నుంచి 13 రకాలు ఆల్రెడీ మార్కెట్లో లీడ్ అవుతున్న వెరైటీలనే మేము చూడడం జరిగింది. ప్రతి ఒక్క వెరైటీ కూడా మార్కెట్ని శాసించే విధంగానే ఉంది. కాబట్టి ప్రజ్వల్ సీడ్స్ వారి ప్రతి ఒక్క హైబ్రిడ్ మిరప రకాన్ని సాగు చేసుకొని రైతులు మంచి లాభాలు పొందుతారని తెలియజేస్తున్నాం. మేము ఉమ్మడి పల్నాడు జిల్లాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపుగా ఇక్కడికి 30 మంది డీలర్ సోదరులు వచ్చాము. వీళ్ళు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ప్రజ్వల్ సీడ్స్ వారి డిస్ట్రిబ్యూటర్లే. మా అందరికీ కూడా ఈ R&Dని చూసి ఆశ్చర్యకరంగా ఉంది. ఈ 18/5/2026 టైంలో కూడా ఇంత చక్కగా ఈ R&D మానిటరింగ్ని చూస్తే రైతులు ఖచ్చితంగా నమ్మకంగా ప్రజ్వల్ కంపెనీని నమ్మి వారి వెరైటీలని సాగు చేసుకొని మంచి లాభాలు గడిస్తారని ఆశిస్తున్నాం. ప్రజ్వల్ సీడ్స్